మెదక్ జిల్లా రామాయంపేట కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల వద్ద కోమటిపల్లి గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. హాస్టల్ భవనంపై నుండి పడిన బాలికకు సరైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు గ్రామస్తులు. గరీబుల కోసం మనలాంటి వాళ్ళ కోసమా లేకపోతే పిల్లల కోసం చేస్తుంది సార్. జాగ్రత్త అంతా ఇక్కడే కదా సార్, హాస్టల్ ఇక్కడే, స్కూల్ ఇక్కడే, లోపల ఏం జరుగుతుందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉండదు సార్. ఎక్కడ అంటే అమ్మాయికి ఇన్ఫర్మేషన్ స్టెప్స్ మీదకి పడితే చేతి తిరుగుతుంది కానీ చేతి కాలు నడుము ఇట్లాంటి అందరం చూసుకుంటాం. చూసుకొని ఇక్కడికి వచ్చినామా లేకపోతే చూసుకొని తీసుకుపోయినా చూసుకోవద్దు అనుకుంటే ఇక్కడనే ఉంచుతుంటే పాప ఏ విధంగా పడ్డది, అసలు పాప ఆమె పడ్డదా లేకపోతే ఎవరైనా తోసేసిరా లేకపోతే ఎవరైనా టీచర్స్ వాళ్ళని ఆమెను ఏమన్నా అంటే ఆమె ఆ విధంగా సూసైడ్ చేసుకోవడానికి అటెంప్ట్ చేసిందా అనేది ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు సార్. నేను చెప్తా వినండి. వాళ్ళకి పేరెంట్స్ లేరు సార్, తల్లిదండ్రులు లేరు, పాపకి లేరని ఇక్కడ ఆశ కావడం ఏ విధంగా అవుతుంది సార్? అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చారు వీళ్ళు? వీళ్ళేదో దాస్తున్నారు సార్. టీచర్స్ కానీ అక్కడ ఉన్నారు కానీ ఇవ్వకుండా వీళ్ళు దాచి పెడుతున్నారు, ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు టీచర్స్ వల్ల. ఈరోజు రామాయంపేట మండలం కోమటిపల్లి కస్తూర్బా స్కూల్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, ఆ అమ్మాయి సంపంగి రేణుక వడ్డర కాలనీకి సంబంధించిన అమ్మాయి 10వ తరగతి చదువుతున్నది. ఇక్కడ చదువుతున్న సందర్భంలో ఆ యొక్క స్కూల్లో పైనుండి కింద పడడం జరిగింది. అది సెకండ్ ఫ్లోర్ నుంచి కింద పడడం జరిగింది. ఏ విధంగా పడ్డది అని చెప్పేసి నిన్నటి వరకు మాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళ అమ్మాయిని గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఆ అమ్మాయికి చికిత్స జరుగుతుందో జరుగుతలేదో ఇప్పటి వరకు కూడా తెలియదు. అక్కడ గాంధీ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. నిన్న అధికారులు వచ్చారు, అసలు ఇంతవరకు రెస్పాన్సిబిలిటీగా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. మేము ఇక్కడ స్కూల్కి వచ్చి విలేజ్ వాళ్ళందరం అడుగుదామని చూస్తుంటే స్కూల్కి తాళాలేసి స్కూల్ గేట్ బయట ఉండడం జరిగింది, లోపలికి రానివ్వడం లేదు. కాబట్టి అమ్మాయికి న్యాయం చేయాలి. ఈరోజు ఉన్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ అమ్మాయిని ఇంతవరకు చూసింది లేదు, అమ్మాయి గురించి మాట్లాడింది లేదు. ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్న అధికార ప్రతినిధి లీడర్లు కావచ్చు, అమ్మాయి గురించి ఏం జరిగింది, అసలు ఏ విధంగా పడ్డది, అసలు టీచర్లే టార్చర్ పెడితే కిందికి దిగి పడ్డదా లేకపోతే పైనుంచి ఎవరైనా పిల్లలు తోసేశారా అనే ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు లేదు. అమ్మాయి యొక్క కాలు చేతు ఆమె స్టమక్లో బ్లడ్ క్లాట్ అయిపోయింది, బోన్స్ ఇరిగిపోయినాయి. అట్లాంటి స్థితిలో అమ్మాయి ఈరోజు ఉంది. ఆమెను తీసుకుపోయి గాంధీ హాస్పిటల్లో వేయడం జరిగింది. ఇక్కడున్న ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడున్న లోకల్ లీడర్లు కావచ్చు, అధికారంలో ఉన్నవారు ఎవరు పట్టించుకోకుండా ఆ అమ్మాయిని గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఇప్పటి వరకు ఒక్క లీడర్ కూడా ఆమెను సందర్శించడం లేదు, ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. అసలు ఏం జరిగింది అనేది ఇన్ఫర్మేషన్ ఇట్లా బయటకు ఇవ్వడం లేదు. కాబట్టి వెంటనే ఈ యొక్క ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న లీడర్లు కావచ్చు, ఈ యొక్క టీచర్స్ కావచ్చు, అమ్మాయిని కార్పొరేట్ హాస్పిటల్లో చూపించి అమ్మాయికి చికిత్స అయ్యే వరకు వీరే ఉండాలని చెప్పేసి, న్యాయం చేయాలని చెప్పేసి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ధర్నా రాస్తారోకాలు చేస్తాం అమ్మాయికి న్యాయం జరిగే వరకు. అమ్మాయి చాలా తల్లిదండ్రులు లేరు అమ్మాయికి ఇప్పటి వరకు. పాపం ఇక్కడ తల్లిదండ్రులు లేరని చెప్పేసి హాస్టల్లో ఉండి చదువుకుంటే అమ్మాయి బాగా చదువుతుందంట, టాపర్ అంట. ఎవరన్నా కావాలనే చేసిరా లేదంటే అమ్మాయిని చదువులే బాగా చదువుతుందని చెప్పేసి ఆ విధంగా చేశారా అనేది ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ లేదు. మేము ఇన్ఫర్మేషన్ అడగడానికి వస్తే గేటుకు తాళం వేసి బయట కూర్చోబెట్టారు మమ్మల్ని. కాబట్టి మేము వాళ్ళు అధికారులు వచ్చే వరకు, కలెక్టర్ గారు వచ్చే వరకు మేము ఇక్కడనే ఉంటాం, ఇక్కడనే ధర్నా చేస్తాం, ఇక్కడనే ఉంటామని తెలియజేస్తున్నాము. ఈరోజు కేజీబీ రామాయంపేట పాఠశాలను సందర్శించడం జరిగింది. పాఠశాలకు సంబంధించి ఒక అమ్మాయి పైనుంచి జారిపడడం వల్ల కొంత గాయాలైనట్టు తెలిసింది. మరి అమ్మాయిని మెరుగైన చికిత్స కోసం గాంధీ హాస్పిటల్లో మనకు ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారు దీనికి సంబంధించి అక్కడ ఉండేటువంటి అధికారులతో మాట్లాడి వీలైన త్వరగా ఆమెకు కోలుకునేటట్టుగా ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పడం జరిగింది. అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. మంచి ట్రీట్మెంట్ ఇప్పించే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సంబంధించి మరి ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరైనా బాధ్యులు ఉంటే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటారు. మంచి వైద్యం అందించడానికి సాధారణంగా అక్కడ గాంధీ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి స్పెషల్ ట్రీట్మెంటు చూసే విధంగా
మన డిఎంఎండ్హెచ్ఓ గారు కూడా వాళ్ళతో కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు. ప్రాపర్గా అమ్మాయికి వైద్యం అందించి మంచి మెరుగైన వైద్యం అందించి త్వరలోనే మళ్ళీ పాఠశాలకు హాజరయ్యేటట్టుగా చూస్తున్నారు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!